ఓం సాయిరామ్. జై శ్రీరామ్. తెల్లవారగానే సాయినామంతో రోజును ఆరంభించాలి. సాయితో నిద్రలేవాలి, సాయితో నిద్రపోవాలి. అప్పుడే సాయిని గమ్యం అవుతాడు. భగవంతుడి వద్ద మన అందరి కోసం మంచి ప్రణాళిక ఉంది. ప్రాణాలతో ఉన్నాము అంటే మనం సాధించాల్సిన పనులేవో ఇంకా మిగిలి ఉన్నట్టే. అవేమిటో తెలుసుకోవడమే జీవిత పరమావధి. కానీ మనం ఏం చేస్తున్నాం? వల్ల మాలిన కోరికలు కోరి భగవంతుడిని విసిగిస్తున్నాం. కోరికలు తీరితే పొంగిపోతున్నాము, తీరకుంటే కుంగిపోతున్నాము. కష్టం సుఖం అనే విషయాలని సృష్టించుకొని బ్రతుకును నరకం చేసుకుంటున్నాం. నిజానికి కష్టం సుఖం అనేవి మనం సృష్టించుకున్న భావాలు. అవి మన వైఖరిని బట్టే కలుగుతుంటాయి. ఉన్నదానితో సంతృప్తి పడక అందని వాటి కోసం అర్రులు చాస్తూ మనమే మనసును ఆశల పుట్ట చేసుకుంటున్నాం. బావిలో నీరు ఊరినట్టుగా ఒక కోరిక తీరగానే మరో కోరిక పుట్టుకొస్తున్నాయి. మనం వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటున్నాం. అదే జీవితమనే భ్రమలో బ్రతికేస్తున్నాం. మనసు శుద్ధమైతే కష్ట సుఖాలకు అతీతముగా ఆనందం ఎలా బ్రతకవచ్చో, మనలోని దిగులు చింతను ప్రక్కన పెడితే మనం ఎంతో ఆనందంగా ముందుకు సాగిపోవచ్చు. కొందరికి దేవుడంటే భక్తి, మరో దేవుడి పొడగిట్టదు. దేవుడు అంతటా ఉన్నాడని తెలిసినా నా దేవుడే గొప్పంటే నా దేవుడే గొప్పని వాదులాడుకుంటుంటాం. తాను నమ్మిన దేవుడికి తప్ప మరెవరికి దండం పెట్టనని భీష్మిస్తారు. మడి మైల ఆచారం అంటూ గిరిగీచుకొని కూర్చుంటుంటారు. నిజానికి భగవంతుడు సర్వాంతర్యామి, విశ్వమంతా చైతన్యమై వ్యాపించి ఉండేది భగవంతుని శక్తే. అయినా ఈ వాస్తవాన్ని గుర్తించరు. అలాంటి భక్తుల కళ్ళు తెరిపించేందుకు నేను నా భక్తులకు వారికి నచ్చిన రూపాల్లో కనిపిస్తుంటాను. మన మనసులో భగవంతుని ప్రవేశంతో భయం నిష్క్రమిస్తుంది. భయం పోతే విశ్వాసం జనిస్తుంది. విశ్వాసం జనిస్తే చింతలు దూరమవుతాయి. చింతలు దూరమైతే శాంతి చేకూరుతుంది. శాంతి చేకూరితే భయాలు తొలగిపోతాయి. భయాలు తొలగిపోతే భగవంతుడు ప్రవేశిస్తాడు. భగవంతుడే ఆది, భగవంతుడే తుది. ఈ రెండింటికి మధ్య అంతులేని పోరాటం. అహం నీపై దాడి చేస్తుంది. అయితే ఆత్మ సదా నిన్ను రక్షిస్తుంది. అహం నిన్ను నిర్వీర్యుడి చేస్తుంది. ఆత్మ నిన్ను శక్తివంతుడిని చేస్తుంది. ఆత్మ ప్రవేశిస్తే అహం నిష్క్రమిస్తుంది. అప్పుడు శాంతి నీ మార్గమవుతుంది. ఆనందం నీ ప్రయాణమవుతుంది. సాయి నీ గమ్యమవుతాడు. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమారాచార్య. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.